అందరికీ నమస్కారం అండి. మొదటిగా ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీకి రావడానికి కారణం ఏంటంటే ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్. ఇవాళ 500 ట్రీస్ మాస్టర్ 1000 ట్రీస్ అక్కడ ఒక రోలో ఈ గ్రౌండ్ చుట్టూ ప్లాంట్ చేయడం జరిగింది. దాంట్లో 5 నేను ప్లాంట్ చేశాను. అది కాకుండా ఇక మిగతా ఇష్యూస్ కూడా తీసుకున్నారు. డ్రగ్ ఫ్రీ క్యాంపస్ అని, సే నో టు ప్లాస్టిక్ అని, ఇంకేంటి ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్, 4ది క్లీన్ అండ్ గ్రీన్ క్యాంపస్ తయారు చేయాలని. నేను కూడా ఏయూకి మొదటిసారి ఎంపీగా అయిన తర్వాత రావడం ఇదే ప్రోగ్రామ్. అండ్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ కూడా అపాయింట్ అయిన తర్వాత కూడా ఫస్ట్ టైం రావడం. సో పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను దట్ ఏయూ ఎన్నో సమస్యల వల్ల రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తుంది. ఏయూకి మళ్ళీ పూర్వవైభవం రావాలి అంటే దీని మీద చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర విద్యామంత్రి నారా లోకేష్ గారు కూడా దీని మీద చాలా సంకల్పంతో ఉన్నారు. ర్యాంకింగ్ లోనే కాదు, అన్ని విధాలుగా ఏయూలో పిల్లలకి, టీచర్స్ కి, సమాజానికి ఏదైతే ఏయూ మీద ఒక మంచి అభిప్రాయం ఉందో అది అనేక కారణాల వల్ల దిగజారిపోయింది. దాన్ని తిరిగి తీసుకుని రావాలంటే అది అంత ఈజీగా చేయగలిగింది కాదు, కానీ చాలా కష్టపడాలి. నా వంతు కృషి ఏం చేయాలో తప్పకుండా చేస్తాము. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్, అకాడమిక్ లీడర్షిప్, టీచింగ్, స్టూడెంట్స్ అందరూ సక్రమంగా ఒక యూనివర్సిటీలో ఏం జరగాలి అవి సక్రమంగా జరిగేటట్టు చేసే విధానంగా నా ప్రోత్సాహం, సపోర్ట్ కూడా ఎప్పటికీ ఉంటుంది. చిన్న చిన్న ఇష్యూస్తో ఇవాళ రిజాల్వ్ చేస్తాము. కొన్ని సీరియస్ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి కొంత టైం పట్టొచ్చు, బట్ తప్పకుండా గవర్నమెంట్ దానికి కమిటెడ్గా ఉంది. అసలు నేను ఒక విద్యావేత్తగా గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అసలు రాజకీయం అసలు మా యూనివర్సిటీలో మేము అసలు ఎంటర్ అవునే ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాలు ఏయూఏ ఒక పొలిటికల్ ఆఫీస్ లాగా నడిచింది అనేది చాలా బాధాకరం. అనేక కారణాలు, కొందరు వ్యక్తులు కూడా. సో ఆ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది పబ్లిక్ యూనివర్సిటీస్లో ఎప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ కన్నా ఎక్కువ ఉంటాయి, కానీ కుదిరినంత వరకు దాన్ని మినిమైజ్ చేయడము, న్యాయం కూడా జరిగే విధంగా పనిచేయాలని అనుకుంటున్నాను.